అర్ధ భాగము పార్వతీ లక్ష్మి సరస్వతి అయింది. మిగతా అర్ధ భాగం ఆ త్రిమూర్తులు త్రిశక్తులు కలిసి ఆమెకు పూజ చేసి స్తోత్రం చేశారు. ఓంకార వదనాదేవి వాయాకార భుజద్వయీ శికార దేహ మధ్యాచ నమకార పదద్వయీ భూతిర్భీతి హరి పవిత్ర జనని పాపౌగ విధ్వంసిని సర్వోపద్రవనాశిని సర్వాత్మ సంపత్కరీ భూత ప్రేత పిశాచి రాచేశ గణారిష్టాశ సంవారిని సదా ధార్యతం సదా లోకమాతాత్మనం. ఓ తల్లి అని చెప్పి భూలోకానికి సాగనంపారు అమ్మవారిని. చూడండి, అమ్మ ఎప్పుడు పుట్టిందంటే అందరికంటే ముందు పుట్టింది కాబట్టి ఈ ప్రపంచంలో 33 కోట్ల దేవతలు రావచ్చు పోవచ్చు. అమ్మ పూజ, అమ్మ తేజస్సు పోయేది కాదు వచ్చేది కాదు. ఎందుకో తెలుసా? ఆదిమాత. నీవు లేని చోటు లేదమ్మ నీ మహిమ కనుగొన మాతరమౌనా.